మనకి హోటల్లో దొరికే అల్లం చట్నీ చేసుకోవడం ఇంత ఈజీగా ఇంత సింపుల్గా చేసుకోవచ్చా? మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మనీ వ్లాగ్స్. నేను మీ మనీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియో వచ్చేసి, మనం హోటల్లో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది కదా అల్లం చట్నీ, అదైతే ఈరోజు సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలని అయితే చూపించబోతున్నాను అనమాట. చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో అయితే చేసుకోవచ్చు. మీకు ఇది ఒక రెసిపీ తెలిసినట్టయితే ఈజీగా చట్నీలు అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా ఇప్పుడైతే మనం అల్లం చట్నీ ఎలా చేసుకోవాలని అయితే చూసేద్దాము. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. కావాల్సిన ఐటమ్స్ అయితే ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ వచ్చేసి ఎండు మిరపకాయలు తీసుకున్నాను. అండ్ అదేవిధంగా చిన్న అల్లం ముక్క నీట్గా కడిగేసి తొక్క తీసేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే కొంచెం వాటర్ వేసి, అంటే అది తడిసే వరకే వాటర్ వేసి పెట్టుకోవాలి, కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి. తర్వాత బెల్లం, ఎల్లిపాయలు, ఇవి మెయిన్గా కావాల్సినవి అనమాట మనం అల్లం చట్నీ చేసుకోవడానికి. అందుకోసమని అయితే ఇవి రెడీగా పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, వీటన్నింటినీ రెడీగా పెట్టుకోవాలి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇవి మెయిన్గా కావాల్సిన ఐటమ్స్ కాబట్టి ఇవైతే ముందుగా రెడీగా పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర ఎండుమిర్చి లేవు అనుకోండి, ఎండు కారం కూడా వేసుకోవచ్చు, కానీ ఎండుమిర్చి వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకోసమని ఎండుమిర్చి ఉండేలాగానే చూసుకోండి. సో చూస్తున్నారు కదా, కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఈ అల్లం ముక్కలు అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి హై ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేయకూడదు, ఎందుకంటే మాడిపోతాయి, లోపలంతా పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. అందుకోసమని సిమ్లో పెట్టుకొని మంచిగా ఈ విధంగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల కూడా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కలర్ అయితే చేంజ్ అయిపోయింది మనకి. తర్వాత వచ్చేసి కొద్దిగా శనగపప్పు వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం ధనియాలు, ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుంటున్నాను అనమాట. అంటే మీరు అల్లం తీసుకునే దాన్ని బట్టి ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ తీసుకున్నారు అనుకోండి, ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. అదేవిధంగా కొద్దిగా మెంతులు అయితే వేసేసినాను. తర్వాత వచ్చేసి మనం ఎండుమిర్చి తీసుకున్నాం కదా, అవి కూడా వేసేస్తున్నాను. నేను వచ్చేసి ఇక్కడ 4-5 తీసుకున్నా, ఎందుకంటే ఇవి కారం ఎక్కువ ఉంటాయి, అందుకోసమని 4-5 తీసుకున్నా, కొంచెమే చేస్తున్నా కాబట్టి. తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు వేసిన, అదేవిధంగా మనం చింతపండు కడిగి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండును కూడా వేసేసినాను. తర్వాత వచ్చేసి బెల్లం కూడా వేసేస్తున్నా దీంట్లోకి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అనమాట, మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. పసుపు ఎక్కువ వేసుకున్నట్టయితే మళ్ళీ ఎల్లో కలర్లో అయిపోతుంది. పసుపు అనేది కొంచెమే వేసుకోండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. అవన్నీ కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. మనం ధనియాలు, పప్పులు వేసినాం కదా, అవన్నీ కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా అయితే నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, పెసరట్లోకి కానీ, దేంట్లోకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో ఈ విధంగా అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ వేసిన తర్వాత ఇవన్నీ మంచిగా దగ్గరకు వచ్చే వరకు అయితే మరిగించుకోవాలి. అంటే వాటర్ అనేది మొత్తం ఇంకిపోయే వరకు మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చే వరకు అయితే మరిగించుకొని ఇది పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లగా అవ్వనివ్వాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే పూర్తిగా చల్లగా అయిపోయింది. నేను మొత్తం చల్లగా వేసుకోవాలని మిక్సీకి అయితే వేసేస్తున్నాను. చాలా మంచిగా వచ్చింది, కలర్ కూడా చాలా బాగుంది. మనం బయట షాప్లో కొంటే ఎట్లుంటుందో అట్లనే ఉందన్నమాట. తప్పకుండా మీరు